తెలంగాణ, కర్ణాటక అలాగే మన తమిళనాడులో గూడా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ ఆర్టీసీ సర్వీసులున్నాయి. మా లెక్కల ప్రకారం ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో పెద్ద పెద్ద పట్టణాలున్నాయి. కర్ణాటకలో పెద్ద పట్టణాలున్నాయి. అక్కడ కూడా ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇచ్చిన తర్వాత ఆటోస్ వాళ్ళతో ఒక సమగ్రమైన నివేదిక తెచ్చుకొని చర్చలు జరిపారు. అక్కడ కూడా ఆటో వాళ్ళతో ఏ సమస్య లేకుండా స సమస్యను సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏ రోజైతే మేము ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ 15థ్ అని చెప్పామో, అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళ విషయంలో సమీక్షలో చర్చించడం జరిగింది. ఆ రోజు కూడా ఆయన ఒకటే చెప్పారు. మనం ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇవ్వకముందే ఆటో వాళ్ళకు ప్రకటిస్తే అది బాగుండదు. ఖచ్చితంగా మనం ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఆగస్టు 15వ తారీఖు ఇచ్చాము కాబట్టి, ఆ తర్వాత 15, 20 రోజుల్లోనే ఈ ఆటోలకు సంబంధించిన సమగ్రమైన చర్యలు ఏవైతే తీసుకుంటే వాళ్ళకి నష్టం జరగకుండా ఈ రాష్ట్రంలో అందరికీ ఒక ఓదార్పుగా అనుకోండి, వాళ్ళకు అభయం ఇచ్చినట్టని ఒక స్కీమ్ తయారు చేస్తున్నారు మా డిపార్ట్మెంట్. అది నేను ఇప్పుడు పత్రికలకు ఇచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మీరే చూస్తారు. ఆగస్టు 15 మహా అంటే ఇప్పటికి 20 రోజులుంది. నెక్స్ట్ ఆ 25 రోజులకు 25 లెక్కేసుకోండి. ఆటోల వాళ్ళకైతే మంచి శుభవార్త. అంటే వాళ్ళను ధర్నాలు లేకపోతే స్ట్రైకులు చేసే పరిస్థితి ఈడ తెచ్చుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. తప్పకుండా వాళ్ళు అడక్క ముందే వాళ్ళకి అన్నం పెట్టే సిద్ధాంతం మా ప్రభుత్వానిది కాబట్టి, వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా, వాళ్ళకి ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకు 0% సమస్య కూడా లేవనెత్తకుండా వాళ్ళకైతే న్యాయం చేస్తాం.